గజకేసరి యోగము అనేటటువంటి ఒక శుభప్రదమైనటువంటి యోగం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఇందులో ప్రముఖ పాత్ర చంద్రుడు, గురువు. గురు శిష్యులు అనుకోండి, వాళ్ళిద్దరు కూడా అనుకోవడం కాదు, గురు శిష్యులే కూడా. వాళ్ళిద్దరినే ఆధారం చేసుకునే గజకేసరి యోగం ఏర్పడుతూ ఉంటుంది. బలమైనటువంటి గజకేసరి యోగం ఏదన్నట్టయితే చంద్రుడు స్వస్థానమైనటువంటి కర్కాటకంలో చంద్రుడుండి అక్కడి నుంచి 4వ స్థానం అయినటువంటి తులలో గురువు ఉంటే, అలాగే ఇక్కడి నుంచి 7వ స్థానం ఏమవుతుంది, 5, 6, 7 ఇక్కడ గురువు ఉంటే, అలాగే 12వ స్థానం అనేటువంటి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ గురువు ఉంటే దీన్ని బలమైనటువంటి చంద్రుని యొక్క స్థానం, ఉచ్చస్థానం, స్వస్థానము, ఉచ్చస్థానము అది తీసుకున్నట్టయితే బలమైనటువంటి గజకేసరి యోగంగా చెబుతూ ఉంటారు పెద్దలు. ఇకపోతే ఈ జాతకులు గజకేసరి యోగం అనేది చాలామంది జాతకాల్లో ఉంటూ ఉంటుంది. ఈ పదం కూడా మరి చాలామంది నోడల్లో నానుతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఫలితం కూడా మనం చెప్పుకోవాలి. జాతకుడు తేజోమయంగా ఉంటాడు, కాగా ధనవంతుడుగా ఉండే అవకాశం ఉంది, గుణసంపన్నుగా ఉంటాడు, రాజానుగ్రహం బాగా ఉంటుంది. ఈ విధమైనటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా ఈ గజకేసరి యోగం వల్ల అవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట అండి. జాతకుడు ధనవంతుడుగా ఉండే అవకాశం ఉంటుంది, గుణసంపన్నుడుగా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే రాజానుగ్రహం కలిగిన వాడుగా ఉంటాడు, మంచి తేజోవంతంగా కూడా ఉంటాడు. మనిషి మొహం చూడగానే ఒక అట్రాక్షను, ఒక సౌందర్యము, మరొకసారి చూడాలి అనిపించేటటువంటి పద్ధతిలో మనిషి యొక్క ఫిజిక్ ఆకారం అంతా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క గజకేసరి యోగం వలన.